హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది లంకలకోడేరు పిహెచ్సి నుంచి పాలకొల్లు వెళ్తున్నామండి. పాలకొల్లు గవర్నమెంట్ హాస్పిటల్కి. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే కథ ముగిసిపోతుంది అనుకుంటామండి. అందుకేనేమో జీవితం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వదు. అది అంటే కొంతమంది అనుభవంతో చెప్తూ ఉంటారు కదా పెద్దలు. ఏమంటారంటే, బుద్ధి అవిటిదైతే దేవుడు కూడా మన తలరాతను మార్చలేడు అంటారు కదండి. ఒంటికి ఉన్న అవిటితనంతో సర్దుకుపోవచ్చు, కానీ గుణం అవిటిదైతే మనకే కాదు సమాజానికి కూడా చేటు అంటూ ఉంటారు. మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారండి. ఏదన్నా కొన్ని కొన్ని సామెతలు ఏదన్నా మన బాధలో ఉన్నప్పుడు ఏమంటారంటే, అనుభవంతోటే కొన్ని పాఠాలైతే మనం నేర్చుకుంటాం. స్కూల్లో బడిలోనూ నేర్చుకున్న పాఠాల కంటే అనుభవంతో మనుషులు నేర్పించే పాఠాలైతే చాలా ఉంటాయి. కొంతమంది అయ్యో మాకేమీ లేవు, మాకు హెల్ప్ చేయవా అంటారు. సాయం చేసిన తర్వాతే మనకు శత్రువులు అనేది ఎదురవుతూ ఉంటారన్నమాట. అందరూ మంచిగానే కనిపించేది అంతా బంగారం అంటాం కదా, అంతా మంచిగానే కనిపిస్తారు. తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళ ద్వారా మనం స్నేహం చేయటమో లేకపోతే ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడుతూ ఉంటుందండి ఒక్కోసారి మనకి. ఎవరినైనా నిన్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళు చూసింది నీ జీవితంలో ఒక భాగమేనండి, ఒక చిన్న భాగమే. ఒక్కొక్కసారి ఏమంటారంటే పెద్దలు, ఒకళ్ళకి పెట్టాలనిపిస్తుంది, ఒకళ్ళని చూసి తిట్టాలనిపిస్తుంది అనేసి అంటారు కదా. అలాగా కొంతమందికి మనం నచ్చినా నచ్చకపోయినా సరే అది ఒక చిన్న భాగమేనండి. ప్రతి మనిషి ఒక పుస్తకం. చాలామందిని చూస్తే ముఖ చిత్రంతో అంటామట, ఆడ మంచోళ్ళు కాదు అంటారన్నమాట. అవునా కాదండి? అందుకే ప్రతి ఒక్కరికి మనం నిరూపించుకోవాల్సిన పని లేదండి. నిన్ను నిజంగా అర్థం చేసుకునేవాళ్ళు నీ మాటలు కాదు, నీ మనసునే చూస్తారు. కొన్ని జీవితం నేర్పించే పాఠాలు ఎలా ఉంటాయంటే, ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలాగాను, నీళ్ళలో ఈదేవాడి ఆలోచనలు మరొకలాగాను ఉంటాయి. ఒకరిదేమో అనుభవం అయితే ఇంకొకరిదైతే పోరాటమండి. ఈత వస్తేనే నీళ్ళలో బతకగలుగుతాం, లేదంటే చచ్చిపోతామండి. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే మామూలుగానే చెప్తూ ఉంటారు, మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. అందరూ చెప్పిందంతా కరెక్టో కాదు, కొంతమంది చెప్పలేనంత మాత్రాన అబద్ధమో కాదు. కొన్ని అబద్ధాలు చిన్న చిన్నవిగా మొదలవుతాయండి, కానీ పెద్ద పెద్ద బంధాలనే విరగొట్టేస్తూ ఉంటాయి కొన్ని అబద్ధాలు. అంటే చిన్న చిన్నగా మొదలైన అబద్ధాలు అన్నమాట. ఒక అబద్ధం చెప్పిన మనిషి ఆ సమయంలో తప్పించుకోవచ్చు, కానీ అదే అబద్ధం కంటిన్యూ చేశాడనుకోండి ఆ సమయంలో తప్పించుకోవచ్చు. కానీ అదే అబద్ధం తన కంటిన్యూగా చేసుకున్నాడు అనుకో, ఎదుటి వ్యక్తి మీద నమ్మకం పూర్తిగా కోల్పోతాడండి. ఎలాగంటే ఒకసారి నిజం తెలిసిందనుకోండి, ఒక్కొక్కసారి ఆ గుండెలో బాధ ఉంటుంది కదా, బాబు ఇంత అబద్ధం చెప్పాడు, ఇదంతా చెప్పిందంత వరకు అబద్ధం అనేసి కొన్ని బంధాలు గొడవలతో కాదండి, చిన్న చిన్న అబద్ధాల వల్ల నెమ్మదిగా దూరం అయిపోతూ ఉంటాయండి. ఒకసారి మనసులో అనుమానం మొదలైందనుకోండి, ముందులా మాట్లాడలేరండి నిజం తెలిసినప్పుడు. అప్పుడు అర్థమవుతుంది అబద్ధం వల్ల కోల్పోయేది మాట కాదు మనిషిని అని. నిజం బాధ పెట్టొచ్చు, కానీ అబద్ధం మాత్రం ఏదో ఒక రోజు పూర్తిగా మనిషిని మార్చేస్తుంది. కానీ ఇలాంటి మనిషి ఓహో నిజాలు మాట్లాడడు కదా, ఎప్పుడు అబద్ధాలే మాట్లాడతాడు కదా, ఏదో ఒక రోజు అనేది తెలుస్తూ ఉంటుందండి ఆ మనిషి నిజం మాట్లాడుతున్నాడు అబద్ధం మాట్లాడుతున్నాడు. అందుకనే ఎప్పుడైనా ఎవరితోటైనా మాట్లాడాలంటే పర్ఫెక్ట్గా నిజం ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడామనుకోండి, మనతో ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే పక్కగా తప్పుకుంటారు. అంతేగాని అబద్ధాలతో ఎన్నాళ్ళని జీవితం జీవిస్తూ ఉంటాం, అంతేనండి. ఒక్కోసారి తెలిసిందనుకోండి కొన్ని జీవితాలే చెల్లాచెదురైపోతూ ఉంటాయి అబద్ధాలతో. ఎన్ని కాపురాలైతే నిలబడతాయండి, ఏదో అంటారు కదా, ఇసుకతో కట్టిన ఇల్లుల కింద ఇదవుతూ ఉంటాయండి. ఇది పిహెచ్సి లంకలకోడేరండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అసలు మీకు ఎండ అనిపించదు, బయట కూర్చోవచ్చు చక్కగాను. అప్పుడైతే బాగా ఎండగా ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది, కానీ చల్లగా గాలి వేస్తుంది అనేసి నేను అక్కడ అలా కూర్చుని ఉన్నానండి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అక్కడ, ఏజ్డ్ మాట, పెద్ద పెద్ద చెట్లు మాట. అవి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వెళ్ళిపోదాం అనేసి అది చూపిస్తున్నాను నేను. లంకలగూడెం రోడ్డు చూడండి ఎంత పెద్ద చెట్లు అండి అవి.
ఇంకెళ్ళిపోదాము, టైం అయిపోయింది అనేసి మీకు చెట్లు చూపిస్తున్నాను, పెద్దగా ఉన్నాయి చెట్లు అనేసి. ఆ పక్కనేమో చెరువు ఉంటుంది, ఇదేమో పాత గవర్నమెంట్ హాస్పిటల్, పాత పిహెచ్సి అండి అది. చల్లటి గాలేస్తుంది, చాలా బాగుంటుందన్నమాట లంకలకొడేరు పిహెచ్సి. మీరు ఎప్పుడైనా చూసారా? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. సరేనండి, ఓకే, బాయ్ అండి.